హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. అద్భుతమైన రుచితో జన్మలోనే మర్చిపోలేని రుచితో ఉడికించిన కోడిగుడ్లతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గేవిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసారా ఆ రుచి మనం అసలు మర్చిపోలేము, అంత టేస్టీగా ఉంటుంది. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 జాజికాయ, 1 ఇలాయచి, అలాగే సోంపు 1 టీ స్పూన్ వేసుకొని, బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గసగసాలు 2 టీ స్పూన్లు, అలాగే పుదీనా ఆకులు ఒక 10 నుంచి 15 దాకా వేసుకోండి. పుదీనా ఆకులు వేసుకొని నీళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకులు లేకుండా ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను 5 ఉడికించిన కోడిగుడ్లను పైన పెంకు తీసేసి ఇలాగ మిడిల్లోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 5 కోడిగుడ్లను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె కొంచెం వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని 30 సెకండ్స్ పాటు ఈ స్పైసెస్ని ఉడకనియండి. 30 సెకండ్స్ పాటు ఉడికించుకున్న తర్వాత కోడిగుడ్లను మనం మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా, మనకి ఎల్లో పార్ట్ కిందకి వచ్చేటట్టు వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత రెండో వైపుకు మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగా రెండు వైపులా 2-3 నిమిషాల పాటు ఉడికించిన ఈ కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు మెత్తగా ఉడకాలి. ఇలాగ టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని 30 సెకండ్స్ పాటు ఉడికించుకోండి. ఇలాగా 30 సెకండ్స్ పాటు ఉడికించుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. లైట్గా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకోండి. మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా లైట్గా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు నీళ్ళు 1/2 గ్లాస్ నుంచి 1/4 గ్లాస్ దాకా వేసుకోండి. నీళ్ళు 1/4 గ్లాస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఇలాగ పెట్టండి. ఇలాగ చక్కగా పెట్టిన తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 4-5 నిమిషాల తర్వాత కోడిగుడ్ల పైన ఇలాగ కొంచెం గ్రేవీ పెట్టేయండి. ఇలాగ గ్రేవీ కొంచెం కోడిగుడ్ల మీద వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. గ్రేవీ కోడిగుడ్ల మీద వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇంకొక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం కోడిగుడ్లను ఫ్రై చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని లైట్గా ఒకసారి బాగా కలపండి. ఇలాగ లైట్గా కలిపిన తర్వాత సాల్ట్ కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అన్నం, పరోటా, పుల్కా, చపాతీ దేనిలోకైనా సరే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.